హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలుగులో ఇంపార్టెంట్ పద్యాలు, భావము, ప్రతిపదార్థము ఇవి డిస్కస్ చేద్దాం. తెలుగు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 2 చాలా ట్రిక్కీ సెక్షన్ స్టూడెంట్స్. ఎందుకు ట్రిక్కీ అంటున్నానంటే, ఈ సెకండ్ సెక్షన్లో పద్యం పూరించి భావమైన రాయమంటాడు, లేదా పద్యం ఇచ్చి ప్రతిపదార్థమైన ఇస్తాడు. ఏది ఇస్తాడు అనేది చెప్పడం కష్టము. ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. పద్యం పూరించి భావమైన రాయమని అడగొచ్చు, పద్యం ఇచ్చి ప్రతిపదార్థమైన రాయమని అడగొచ్చు. సో నేను ఏం చేస్తానంటే, ఇంపార్టెంట్ పద్యం తీసుకొని వాటి మొత్తము పద్యం ఎలా రాయాలి, దానికి భావము ప్లస్ పద్యం ఇస్తే ప్రతిపదార్థం ఎలా రాయాలనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పద్యాలు, ప్రతిపదార్థాలు తీసుకున్న స్టూడెంట్స్. మొదటిగా, భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం, బతి విశిష్టం బేకానిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్త్వద్భక్తి సంయుక్తి యోగ విధానం బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వర. దీని భావం ఏంటంటే, సర్వేశ్వర, నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండవ పుష్పం దయ, మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తి యోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా అనేది భావం. ఈ పద్యానికి భావం. ఈ పద్యానికి ప్రతిపదార్థం ఎలా రాయాలో చూద్దాం. లాస్ట్ వర్డ్ సర్వేశ్వర ఉంది కదా స్టూడెంట్స్, మన ప్రతిపదార్థము ఆ వర్డ్ నుంచి రాయాలి. సర్వేశ్వర, సర్వ ప్లస్ ఈశ్వర అని రాయొచ్చు, లేకుంటే ఉన్న వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా రాసి సర్వేశ్వర అంటే లోకాలన్నిటికీ ప్రభువైన ఓ ఈశ్వర, భవదీయ అర్చన అంటే ఇందులో రెండు వర్డ్స్ ఉన్నాయి. భవదీయ అంటే నీ యొక్క అర్చన, అర్చన అంటే పూజ, చేయుచో చేయుచు చేసేటప్పుడు. నెక్స్ట్, ప్రథమ పుష్పంబు మొదటి పువ్వు ఆర్ మొదటి పుష్పము, సత్యంబు, సత్యంబు అంటే సత్యము, రెండవ పుష్పంబు అంటే రెండవ పువ్వు, రెండవదైన పుష్పం అంటే పువ్వు, దయాగుణంబు కార్యం అనే గుణము, బతి విశిష్టం అంటే ఇక్కడ అతి విశిష్టంబు మిక్కిలి గొప్ప విశేషమైన, ఏకానిష్ట ఏకాగ్రత అనే సమోత్సవ చక్కని ఉత్సవం అనే సంపత్తి ఐశ్వర్యం, తృతీయ పుష్పం ఇది తృతీయ పుష్పం యొక్క లక్షణం. అది ఆ విధంగా మూడు పువ్వులు సమర్పించడం, భాస్వత్ ప్రకాశించే భక్తి యోగ విధానంబు భక్తితో కూడిన పద్ధతి, అవి లేని అంటే ఈ మూడు సత్యము దయ ఏకాగ్రత లేని పూజలను, లేనటువంటి పూజలను మదిన్ నీ మనసులో కైకోవు అంగీకరించవు కదా అనేది ఈ దానికి ప్రతిపదార్థం. సో ఈ విధంగా ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు రెండవ పద్యం చూద్దాం. ఊరూరం జనులెల్ల భిక్షమిడిరో, యుండం గుహల్ గల్గవో చీరానీకము, వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛవా పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ ఓపవో చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. దీని అర్థం ఏంటంటే స్టూడెంట్స్, శ్రీకాళహస్తీశ్వర, తినటానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు, నివసించడానికి గుహలున్నాయి, వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి, తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది, తాపసులను కాపాడటానికి నీ ఉన్నావు, అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు అనేది ఈ పద్యానికి భావం. ఇప్పుడు ఈ పద్యానికి ప్రతిపదార్థం ఎలా రాయాలో చూస్తాం. సో మనకి ఇక్కడ లాస్ట్ వర్డ్ శ్రీకాళహస్తీశ్వర ఏదైతుందో అది ప్రతిపదార్థంలో మొదటి వర్డ్గా రాయాలి. శ్రీకాళహస్తీశ్వర అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసిన ఓ ఈశ్వర, ఊరూరన్ ప్రతి గ్రామంలో, జనులెల్లన్ ప్రజలందరూ, భిక్షమిడిరో అడిగితే భిక్షం పెట్టరా, ఉండన్ నివాసం ఉండటానికి, గుహలు కల్గవో లేవా, చీరానికము వస్త్రాల సముదాయము, వీధులలో అంగళ్ళలో దొరకదా, శీతామృత స్వచ్ఛ పూరంబు శీత చల్లని, అమృతం వంటి స్వచ్ఛ నిర్మలమైన, వా పూరంబు వీటి ప్రవాహం, ఎరులన్ సెలయేలలో పారదో ప్రవహించట్లేదా అనేది ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం స్టూడెంట్. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసీ అయిన పెద్దముత్తైదువ కాశీనగర హాటకపీఠ శిఖాధిరూఢ యయ్యాదిమ శక్తి సంయమివరా, ఇటు రమ్మని పిలిచే అస్తసం జ్ఞాతరేలీల రత్న ఖచితాభరణంబుల గల్లునన్. దీని అర్థం ఏంటంటే, వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఈ ముత్తైదువ, కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధోవరించి ఉన్న ఆదిశక్తి చేతికి ధరించిన రత్న కంకణాలు గల్లుమనేటట్లు ఆదరంతో చెయ్యి ఊపుతూ ఓ సంయమీంద్ర ఇటురా అని పిలిచింది. దీనికి ప్రతిపదార్థం చూద్దాం స్టూడెంట్స్.
వేద పురాణ శాస్త్ర పదవి నీయసి అయిన. వేద అంటే వేదముల యందు, పురాణముల యందు, శాస్త్రుల యందు, పదవి మార్గమునకు, నదనీయసీయమైన అంటే మిక్కిలి దూరమునందు లేని పెద్ద ముత్తైదువ పెద్దదైన పురంద్రి కాశీనగరం అనేది హాటక పీఠ స్వర్ణపీఠము యొక్క శిఖరముందు అధిరోహించుననున్న అయ్యాదిమ శక్తి ఆ ఆదిశక్తి స్వరూపిణి హస్త సంజ్ఞ చేతి సంజ్ఞయందు వెల్లడి యూపుతున్న ఆదరముతో కూడిన లీలన్ విలాసముతో రత్న ఖచ్చితాభరణంబులు ఎలా రాయాలంటే దీన్ని రత్నములతో ఖచ్చిత పొదగబడిన ఆభరణంబులు నగలు గల్లు గల్లుమని శబ్దం చేస్తుండగా సంయమీవర ఓ మునీశ్వర ఇటు రమ్ము ప్లస్ అని ఇలా రమ్మని పిలిచింది. పద్యాలన్నీ మీరు డిస్క్రిప్షన్ పార్ట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.